హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ఇవాళ కూడా నేను దుబాయ్ వ్లాగ్తో వచ్చేసానండి. దుబాయ్లో టాప్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి అనమాట. చాలా బాగుంటుంది. దీని పేరే గ్లోబల్ విలేజ్ అనమాట. దీన్ని చూడాలంటే అసలు రెండు కళ్ళు సరిపోవండి, అంత బాగుంటుంది. అసలు దుబాయ్లోకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ అయితే చేయండి. అసలు అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్ మాత్రం. ఇక్కడ ఒక టికెట్ వచ్చేసి మనకి 30 AED అయితే తీసుకుంటారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 800 అనమాట. సో మనకి బయట కూడా ఇస్తారండి. దీనికి రావడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అంటే 4 o'clockకి మీరు ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, నేను చెప్తున్నాను కదా. ఈ గ్లోబల్ విలేజ్లో 27 పవిలియన్స్ ఉన్నాయి అండ్ 75 కంట్రీస్ ఉన్నాయన్నమాట. అంటే అసలు చూడండి ఎంత పెద్దదో ఇది. అసలు దీని కార్ పార్కింగ్ చూస్తే అసలు దిమ్మ తిరిగిపోతుంది, అలాగుంటుంది అనమాట. స్టార్టింగ్ నుంచి మనకి ప్యారిస్, న్యూయార్క్, లండన్ ఇవన్నీ, అసలు అమెరికా, చైనా, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ చాలా 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 బాగుంటాయి అన్నమాట. అంటే ఏ కంట్రీలో ఏది ఫేమస్ అవుతుందో అది ఇక్కడ బిల్డ్ చేసి ఉంటాయి అన్నమాట. అంత బాగుంటుంది. 27 పవిలియన్స్ ఉంటాయి అన్నమాట. పవిలియన్స్ అంటే స్టేజెస్ అనమాట. పెద్ద పెద్ద స్టేజెస్ ఉంటాయి. అలాంటివి 27 స్టేజ్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని చాలా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయండి. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి, చాలా బాగుంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాకి ఒక్కొక్క ఫోటో తీసుకుంటే మీ ఫోన్ అంతా నిండిపోతుంది అనమాట. అలాగుంటుంది. ఇక్కడ క్రౌడ్ దగ్గర దగ్గర ఒక్క రోజులో 40,000 టూరిజం అయితే విజిట్ చేస్తారు. ఈ గ్లోబల్ విలేజ్ అంత ఫేమస్ అండి. ఇక్కడ జరగని ప్రోగ్రామ్స్ ఉండవు. అంత లేజర్ లైట్ అండ్ ఈ డ్రాగన్ ఉంది చూసారా, ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. దీని లోపలికి వస్తే ఏదైనా అన్ని సపరేట్ చేంజెస్ అండి. ఓన్లీ ఎంట్రీ టికెట్ ఒక్కటే ఉంటుంది. దీనిలో మనం ఏదైనా ఎక్కాలనుకున్నా, ఏదైనా తినాలన్నా, ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా కూడా ఫుల్ కాస్ట్లు ఉంటాయి. అది మాత్రం చూసుకోండి. సో మేమందరం హలో చెప్తున్నాం అనమాట. సో నేనున్నది చూసారా బ్యాక్గ్రౌండ్, ఇది ఈజిప్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఫోటో షూట్స్కి ద పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. దుబాయ్లో అంత బాగుంటుందండి ఈ ప్లేస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. అందుకే మీరు కిడ్స్తో వస్తే మీరు తప్పకుండా ఫుడ్ అనేది క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం వాకింగ్ ఉంటుంది అండ్ కొన్ని ట్రాలీస్ లాగా ఉంటాయి. అది కూడా సపరేట్ చార్జ్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఓపిక ఉన్న వాళ్ళు మొత్తం నడుచుకొని వస్తారనమాట. ఈ డ్రాగన్ చూసారు ఎంత బాగుందో. మేము వెళ్ళినప్పుడు సన్సెట్ కాబట్టి సన్సెట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఆ డ్రాగన్లోంచి నైట్ ఇలా మొత్తం ఫైర్ ఉంటుంది అండ్ లైటింగ్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ డే టైంలో చూసారు కదా. నెక్స్ట్ నేను నైట్ వ్యూలో కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనం చూస్తున్న కంట్రీస్ అన్నీ ఇలా లైన్గా ఉంటాయి అన్నమాట. సో చూసారా ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. అండ్ ఏ కంట్రీ ఏది ఫేమస్సో, ఏ ఫుడ్ ఫేమస్సో, ఏ బట్టలు ఫేమస్సో, ఏ ఆర్నమెంట్ ఫేమస్సో అవన్నీ ఇక్కడ ఒక బ్లాక్స్ లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఇలా చైనా ఉందనుకోండి, చైనాకి సంబంధించినవన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈజిప్ట్ అంటే ఈజిప్ట్లో దొరికినవి అన్నీ అక్కడ ఉంటాయి. లండన్ అంటే లండన్లో దొరికేవన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి, అసలు ఎక్కడ చూడము. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇలాంటివి అయితే యాక్టివిటీస్ చాలా 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 ఉంటాయి. సో అది తిరుగుతుంటే నాకు ఇక్కడే కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ధూళి తీరిపోతుంది ఆ హైట్ నుంచి. ఒక్కసారి తిరిగామంటే ఇంకంతే. సో చూసారు కదా ఈగిల్ అన్నీ, అసలు ఎంత టెక్నాలజీ అంటే అసలు నేను చెప్పలేను, అంతా బాగున్నాయి. చూసారండి మా హస్బెండ్ కూడా చాలా పోజులు ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ఓన్లీ జస్ట్ లోపలికి రావడం వరకే ఆ టికెట్ అండి. అండ్ ఏదైనా మీరు చేయాలనుకుంటే అసలు అన్ని డిఫరెంట్ ప్రైజెస్ అనమాట. ఎక్సో ప్లానెట్ సిటీ ఇవి కూడా ఏంటంటే రోబోటిక్స్ అనమాట. లోపలంతా రోబోటిక్స్తో ఉంటాయి అండ్ మొత్తం ప్లానెట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ చూపిస్తారనమాట దాంట్లో. అండ్ ఇది ఏమో నైట్ వ్యూ అనమాట. ఇది చిన్నపిల్లలకి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ ఒక మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. మ్యూజిక్తో పాటు ఆ వాటర్ ఫౌంటైన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చిన్నపిల్లలకి మాత్రం.
మా జస్విక వాటర్ని చూస్తే అస్సలు ఆగదనమాట. అందుకే మేము అంత కంట్రోల్ చేస్తాం తనని వాటర్ ప్లేసెస్లో. అండ్ కొంచెం స్లిప్పీగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి చిన్నపిల్లలతో. సో ఇక్కడ చూసినవన్నీ ఏవైనా చాలా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటాయి అండ్ ఫుడ్ మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది. పిల్లలు మాత్రం ఏది అడిగినా అసలు అలా అని చెప్పేసి కొనివ్వకండి, ఎందుకంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయి. అదే మనం మీనా బజార్కి వెళ్ళి కొనుక్కుంటే చాలా తక్కువలో దొరికేస్తాయి అనమాట. ఇదొక బ్యూటిఫుల్ అట్రాక్షన్ ప్లేస్ లాగా ఉంటుందన్నమాట మధ్యలో. ఇది చాలా పెద్దది అండ్ నడిచే ఓపికున్న వాళ్ళే ఇక్కడికి రండి అండ్ ఎంజాయ్ చేస్తారు బాగా. ఇది నైట్ వ్యూ అనమాట. ఇదండి మన గ్లోబల్ విలేజ్ ముచ్చట్లు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నారో.